వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ నొక్కుర్రి, ఆలని పెట్టుకోర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. అందరూ ఎంతగానో వేడి చేస్తున్నారు కదా మన లత ఇల్లు కోసం. ఇక ఈ రోజు నుండి అయితే ఆ పనులే స్టార్ట్ కాబోతున్నాయి దోస్తులు. మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మన ఇల్లు కూడా తొందర అయిపోతుంది దోస్తులు. సపోర్ట్ చేస్తారు కదా, మీరున్నారనే ఆ ధైర్యంతో నేను ఇల్లు మొదలు పెట్టేసిన. ఇక మరి ఈ కథ ఎటు పోతుంది, ఏం కథ, ఎట్లయితుంది ఇల్లు అనేది వీడియోలో చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ మస్తు మంది చూస్తారు కానీ జరా లైక్ వస్తలేవు దోస్తులు. ప్లీజ్ దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. అలాగే హైప్ ఇస్తున్నారా, హైప్ కూడా ఇచ్చేయండి. నిన్న ఈవినింగ్ ఎందుకు వీడియో పెట్టలేదని మెసేజ్ చేశారు దోస్తులు. సో మేము జర్నీలో ఉండే అందుకే వీడియో చేయలేకపోయినాం. ఈరోజు ఈవినింగ్ వస్తుంది షార్ట్ కంటెంట్. సో ఈరోజు వీడియోలో ఏం జరగబోతుందో మీరే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పిల్లలేరే అమ్మ, పిల్లలు పోయిర్రు బిడ్డ అక్కడికే ఇంటికాడికి. ఇక పోదాంపా. అయ్యగారికి ఫోన్ చేసినవా అవ్వా? చేసిందే, అత్త అన్నాడు అక్కడికే. సరే సరే, మళ్ళా టైము అయిపోతుంది పాప. ఆ పూజ మీద మీరే కూసోర్రి, అమ్మ ఉన్ను నువ్వు. సరే అవ్వా, ఎవరైతే గాని పాప. అందరికి చెప్పినావు కదా? చెప్పిందే బాబు, వాళ్ళే వస్తారు గాని. పారి మీరు ఎప్పుడు వచ్చిర్రా నాని? మేము అప్పుడే ఊరికొచ్చిన మేమమ్మే. వచ్చిర్రా అయ్య గారు? వచ్చినమమ్మ. తొందర పూజ మొదలు పెడదామమ్మా, టైం అవుతుంది. సరే అయ్య గారు. ఎవరన్నా వచ్చేది ఉన్నదా? వాళ్ళు మెల్లగా వస్తారు అయ్య గారు, మీరైతే పూజ స్టార్ట్ చేయుర్రి. పూజ మీద ఎవరు కూర్చుంటారు? మా అమ్మున్న మా నాన్న కూర్చుంటారు అయ్య గారు. సరే సరే, ఈశాన్యం మూల ఎక్కడున్నదో చూసి కూసుందాం. ఇక్కడ కూసుందాం, రండి అమ్మ ఇటు. మమ్మీ నువ్వెందుకు కూర్చోవే? నేనా బిడ్డ అట్టిగానే. వాదసహే కొత్త సంవత్సరే ఇల్లోకే తస్సయామి పరమాన్న నమః సూర్యాయ చంద్రాయ శాంతాయ సర్వరోగ నివారణాయ ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దవః భవన నిర్మాణ ధృవీకరణస్యాః. ఉన్నారు సక్క. ఇల్లు ఎవరి పేరు మీద కడుతుర్రు? తాత పేరు మీదనే అయ్యా. ఓం శ్రీ లతా నామస్యాః భవన నిర్మాణస్యాః. ఓం శాంతి శాంతి శాంతి. ఇక అయిపోయిందమ్మా పూజ. ఇక ముగ్గు ఊపియండి. తెచ్చిర్రా అది నిర్మాణ పత్రం? తెచ్చినమయ్య గారు. దాన్ని బట్టి ముగ్గు పోస్తారు. మా శిష్యుడు వచ్చిండు, ఆయన పోస్తాడు. సరే సరే, మీరు కొంచెం పక్కకెళ్ళి నిల్చోండి, ఇక్కడ ముగ్గు ఓపిస్తాం. సరే అయ్య గారు. రారి నర్సక్క. ఇది మాత్రానికి అందరిని పిలిచివేమేలాదా? ఎందుకు నర్సక్క అట్లా అంటున్నావు? మీరు అందరూ ఉండాలే. భోజనాలు కూడా పెట్టిస్తానా, వేరేటోళ్ళను మాట్లాడినా నర్సక్క. ఇక్కడనే తిని పొండి అందరూ. అవునా, నే వంటలు చేపిస్తానవా? చేపిస్తానా నర్సక్క. ఇక కాయగూరలే కదా. ఇంకక్కకి చెప్పినా పోషక్కకి చెప్పినా వాళ్ళు ఇద్దరు రాలేదు. అవు మల్లక్క మల్లయ్య బాపు రాలేదా? ఇక అట్టిగా పోయాడ, ఏం చేసుడే, నువ్వే పోయి రాపో అని నన్ను దూరేసిండు. ఏమైందే, పోసక్క రాలేదా? దానికి సాతనైతే లేదటవ్వా పన్నది. సరే సరే, వంటలు అయితన్నాయి, ఇక తినేసి పోదురు. సరే గాని ఎన్ని రూమ్లు కడతాన్నవే? 2 బెడ్రూమ్లు, 1 హాలు, 1 కిచెన్, 1 డైనింగ్ రూము, 1 స్టోర్ రూము. ఇక 6 రూమ్లు అయితన్నాయి. అవునా లతక్క? మరి ఎట్లా అన్నట్టు, ముంగట ప్లేస్ ఉంటుందా? కార్ పార్కింగ్ అట్లా, చెట్ల గిట్లా? ఉంటది రాజున్ను. ఆ ఇంజనీరింగ్ వచ్చే ప్లానింగ్ వేసిండు కదా, వేసిన ప్రకారమే కట్టిస్తున్నా. అవని ఇల్లు ఎట్లుంటుందో మాకైతే తొందర చూడాలని ఉందే. అయ్యో మల్లక్క, ఇక చూడరా? అంతా పిల్లల గురించి కష్టపడుతున్నావు లతక్క. ఇట్లనే కష్టపడు, మంచి స్టేజ్లు ఉంటారు పిల్లలు. నువ్వు
అవును, మా మమ్మీ మస్తు కష్టపడుతుంది. ఒక్కొక్క రోజు రాత్రి నిద్ర పోతలేదు, పాపం బాగా ఎడుతుంది. ఇక నేను చూస్తానా సపడేకుంటానా. అవునయ్య పిల్లగా, మీ అమ్మ మీ గురించి కష్టపడతాను కాబట్టి మీరు మంచిగా చదువుకొని పైకి రావాలి, సరేనా? మంచిగా చదువుకుంటాం మేము. భోజనాలు సూపర్ టేస్ట్ ఉన్నాయి. లత మంచిగానే చేసిర్రు. ఎంత తీసుకున్నారు? 3000 నర్సక్క చేసినందుకు. అయ్యో పోరి, మనం అందరం చేయపోదుమానే. ఏ ఇక పోని నర్సక్క, ఎన్ని ఖర్చు అయితలేవని. సరే సరే, పాయ పుష్ప, ఇక పోదాం. ఆ పా నర్సక్క. చేస్తామవ్వా. సరే సరే, జున్నావా పార్రి. ఆమె మస్తం పోయే. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయలేదక్క. చేస్తా గాని గీ ఉష్కే మరి ఎట్లా అన్నట్టు సురేషు. ఏ మేస్త్రికి గుత్తకిచ్చినవేమో, ఆయనను అడగకపోయినావు. ఎన్నే చూసుకుంటాడా ఉష్కే గురించి కూడా? చూసుకుంటాడు. సరే సరే, అడగాలిగా. సరే లతక్క, మరి పోయేస్తాం. సరే సురేషు, థ్యాంక్స్ వచ్చినందుకు. నరేష్ కూడా చెప్పినా గానీ గీన్నే గాని రాలేదు కదా. ఏమో మరి. పోయేస్తాం లతక్క. సరేరా. అమ్మి అయిపోయిందా నేగా? అయిపోయింది బిడ్డ. ఇక మేస్త్రి దగ్గరకు పోయి మాట ముచ్చట అన్ని మాట్లాడి రావాలి. ఇక మొదలు పెట్టుమని చెప్పాలి. మళ్ళా ఉష్కే గిష్కే అన్ని ఆయననే చూసుకుంటాడో ఓసారి అడిగన్న రావాలి. పొయ్యి తెలుసుకొనద్దు తీ బిడ్డ. ఆ మిగిలినవి అన్నం గంజులు అవి అన్నం అంతా పట్టుకొని పోదాం పాయిగా. పాయే అమ్మ. ముగ్గు పోసినాం గాని ఎందరి కండ్లు మీదుంటాయో. ఎవ్వలన్నీ ఎవరిని వేసుకొని బిడ్డ, మనమైతే ఎవలకు షెడ్ చేయలేదు, మనకేం షెడ్ జరగదు. మమ్మీ నేనుగా స్వీటీ తోటి ఆడుకుంటానే. నేను కూడా చింటుతోటి ఆడుకుంటా మమ్మీ, కొంచెం పైన కత్తింటికి. సరే బిడ్డ, మరి పూర్రి మెల్లగా పోయి ఆడుకోర్రి, సరేనా? తొందర రారింటికి. సరే మమ్మీ. పార్రే, ఇక పోదాం. అయిపోయినట్టున్నది ప్రోగ్రాం. సొంటి ఇల్లు కడతాందో ఏం కథనో ఏమోలే. ఓ రాజన్న. సురేషు, ఏంది రాజన్న ఇవాళ పొలం కడుకోలేదా? ఎటో పోయినావు, టిక్కుటాకు రెడీ అయ్యేస్తాను. నేను రామా వేరే ఫంక్షన్ ఉండే, అయితే ఇప్పుడే పోయొచ్చినాం. అవునా, ఏం ఫంక్షన్? తోలు గుట్టించుడు ఉండే, అయితే పోయినాం, తిన్నాం, ఇంతకు ముందే వచ్చినా, ఇటు పోతున్నాం మెల్లగా. అవునా, సరే సరేలే. ఇక మేము కూడా లతక్క పిలిచిందని పోయినాము వచ్చినాము. ఇక భోజనాలు కూడా పెట్టించింది, తిన్నాం. ఇక ఇంతకు ముందే ఇటు వచ్చినాం. అవునా, ముగ్గు పోసిర్రా? పోసిర్రు రాజన్న. అవునా, ఇల్లు ఎవరికి ఇస్తాంది మరి? గుత్తకే ఇస్తాందటనా? గుత్తకే ఇస్తాందట కదా. ఈ ఊర్లో ఎవరో మేస్త్రి ఉన్నాడట కదా, నాకు తెలియదు. అయితే అన్నది మరి. సరే సరేలే, కట్టుకోనిలే, అందరు మంచిగా ఉంటే అయిపోయా. నీకు బాధ అనిపిస్తుంది కావచ్చు కదా రాజన్న పిలువలేదని. నాకెందుకు బాధ అనిపిస్తుంది సురేషు? ఇక అన్నిట్లల్లా ముందు నేనే ఉండి ఉంటిని ఎప్పుడైనా కానీ. ఇక అన్ని రోజులు మనవి కాదు కదా, అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా మన మంచికే అనుకొని ముందుకు సాగిపోవాలి, గంతే. పాపం జున్నైతూ కనుడే, రాజన్నుంటే మంచిగుండు, రాజన్నుంటే మంచిగుండు అని. అవునా, సరేలే. ఎటు పోతున్నావు మరి? ఎటు పోతున్నా, ఎటు పోతలేను. ఇక అయ్యగారు ఇప్పుడు వస్తారట పెళ్లి డేటు పెట్టడానికి. ఇక ఇన్నే ఉంటా మళ్ళీ వాళ్ళ ఇంటికాడ. మా అత్తును మామ వచ్చిర్రు. అవునా, వచ్చిర్రు. అయితే ఇక పెళ్లి డేట్ పెట్టుడేనా? పెట్టుడే, ఇవాళ తెలుస్తుంది ఏ డేట్ అనేది. రాదు రాజన్న మరి. ఇంటికి పోతా సురేషు, నువ్వు సాయంత్రం ఫోన్ చేయలేవు, కలుద్దాం. సరే సరే. అయ్యగారు ఏరి ఇంకా రాలేదు, ఫోన్ చేసి రాలేదా? చేసిన అత్తమ్మ వస్తాండట, ఒక 5 నిమిషాలు అన్నాడు. ముసలోడేడవాయే. తాతనా? తాత పెరుగు ప్యాకెట్ తీసుకొస్తాను వేయండి ఇప్పుడే. పెరుగే వరకు నాకేదేమ్మనే అమ్మ, కొంచెం కడుపంతా మంచి లేదు, సల్ల వేసుకొని తాగుదామని. అయ్యో బిడ్డ, సరే సరే తీ, కూసోర్రి. సురేషు కూసోపో. ఓ జున్ను, గిడ మంచం మీద కూసుందురా. అయ్యో ఏమైతాంది, కూర్చోనిలే. అద్దద్దు జున్నులే, ఇడ కూసుందురా. సరే. కడుపుతోనున్నది కాబట్టే ఈ పిల్లగాడు కింద కూసోనిత్తలేడు. రండయ్య గారు రండి. ఇయ్యాల బాగా పనులున్నాయమ్మా. ఇక పొద్దుగాల ఆడ ముగ్గు పోత్తిని, మళ్ళా మధ్యాహ్నం వేరే కాడ పని ఉంటే ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన. ఇక లేట్ అయింది, ఏమనుకోకుర్రి. అయితే గాని కూర్చోండి, బదులు కూర్చోండి. పెరుగు లేదట కాదవ్వ, ఊరంతా తిరిగి వచ్చిన. అయ్యో లేదా మామయ్య? నేను తెప్పిస్తలే కాసేపు అయినాక. అయ్యగారు చూడండి,
మా పిల్ల పేరు మీద పిల్లగాని పేరు మీద మరి ఏ డేటుకు పెళ్లి ముహూర్తం ఉంది ఏం కథ అనేది. అమ్మాయి అసలు పేరు చెప్పండి. తన్విక. నీ పేరు తన్వికనా జున్ను? జున్ను అని పిలుచుడే అలవాటు అయిపోయింది, ఇప్పటి వరకు నీ పేరు తెలియదు. అవునరా, తన్వికనే నా పేరు. అబ్బాయి పేరు? అబ్బాయి పేరు సురేషు, అమ్మాయి పేరు తన్విక. మంచిగా చూడు రయ్య గారు, జాతకాలైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. పిల్లగాడు బాగా అదృష్టవంతుడు, పని చేయకున్నా కూడా కుప్పలు కుప్పలు రాలుతాయి పిల్లగానికి. అవునవును, ఆస్తి బాగున్నది. ఇక రాలయ్యా, అమ్మాయి పేరు మీద కూడా అంతా బానే ఉన్నది. అయితే పెళ్ళి ఎప్పుడంటే ఈ నెల 25 తారీఖు మంచి ముహూర్తం ఉన్నది, తప్పితే 28 తారీఖు కూడా మంచి ముహూర్తం ఉన్నది. అయ్యో దగ్గరనే ఉంది కదా, 25 28 అంత కొడితే 10-12 రోజులే ఉన్నది. ఈ 2 రోజులు దాటితే మాత్రం మళ్ళా దీపావళికి ఉన్నాయి. దీపావళి దాకా అద్దు గాని. అయ్యో అల్లుడు, నీకెప్పుడు ఎప్పుడు చేసుకుందామా అని అన్నట్టే ఉంది కదా. ఇక అట్లనే ఉంటది, ఇక వయసు మీద ఉన్నారు కదా. 25 28 తారీఖా? ఈ 2 రోజులు చాలా బాగున్నాయి, రోజంతా బాగే ఉంది. మరి ఏ డేట్ ఫిక్స్ చేయమంటారో చెప్పుర్రి, చేస్తా. ఏమండి మరి 28 తారీఖు పెడదామా? పెడదాం పెడదాం. ఇక 28 తారీఖు బుక్ చేయుర్రి అయ్యగారు. మరి మీరే రావాలే అన్నిటికీ. మరి ఆ రోజైతే ఎటు తప్పియకుర్రి. సరే సరే అమ్మా. మరి ఏమన్నా ఎంగేజ్మెంట్ చేసుకుంటారా లేకపోతే డైరెక్ట్ పెళ్ళేనా? ఏ ఎంగేజ్మెంట్ ఎందుకు, ఇక పెళ్లి దగ్గరనే ఉండే, 12 రోజులే ఉండే. ఇక మళ్ళీ ఎంగేజ్మెంట్ ఎందుకు, లగ్న పత్రిక పెట్టుకుంటే అయిపోయా. అంతే అంటావా బిడ్డ? మరి నీ ఇష్టం. సురేషు ఏమంటావు? అంతే తీయత్తమ్మా, ఎంగేజ్మెంట్ ఎందుకు, పెళ్ళే గ్రాండ్ గా చేసుకుంటే అయిపోతుంది. మరి లగ్న పత్రిక ఎప్పుడు పెడతారు? ఆ పెట్టుడుతోటే అవి దేవుని కాడ పెట్టి రావాలాయే, కార్డులు కొట్టియల్లాయే, అందరికి వంచుడాయే. రేపు పెడదామమ్మా, రేపు శుక్రవారం కదా, రేపు పెడదాం. మీరు రండి మా ఇంటికి. సరే అయ్యగారు, వస్తాం. సరే మల్లక్క, నేను పోయేస్తా, నాకు ఇంకొకడికి పోయే పని ఉన్నది. అయ్యో అయ్యగారు, మీకు రోజు తిరుగుడే ఉంటుందా ఏంది? పిలుస్తా అంటారు అందరూ. సరే అయ్యగారు, రేపు అయితే ఇంటికాడ ఉంటారు కదా, రేపు వస్తాం ప్రొద్దున్నే. ఉంటాం ఉంటాం, రండి. సరే అయ్యగారు, పోయిరార్రి. ఇంత దగ్గర వచ్చే పెళ్ళి ఎట్లా? ఏం కాదత్తమ్మా, మీరేం టెన్షన్ పడకండి. రేపు అది లగ్న పత్రిక పెట్టించినాక ఆయన పత్రికలు కుట్టించి దేవుని దగ్గర పెట్టచ్చి అందరికి వంచేయండి. ఇక షాపింగ్ అనేది 1 రోజులో అయితే అయిపోతుంది. అదే ఫంక్షన్ హాల్లోనే చేద్దాం. ఇక పెళ్ళి రిసెప్షన్ అంత ఒక కాన్నే పెట్టి గ్రాండ్ గా పెడితే అయిపోతుంది. అంతే అంతే. పనులు మొదలు పెట్టాలి. అవును, ఇక బాపు అమ్మ మీకు తెలిసిన పద్ధతులు చెప్పుతా అంటే ఆ ప్రకారం మనం జున్నుకు చేద్దాం పెళ్ళి. సరే సరేనయ్యా. టైం కూడా బాగలేదు, మరి ఇల్లుకు సున్నం గిట్ల లేపిస్తారా? ఈ ఇల్లు కేపియాలే గాని మా దానికి మొన్ననే కలర్స్ వేసేసినాం, డెకరేషన్ చేస్తే అయిపోతుంది. నాకు అన్ని పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు గాని. అవునవును. సరే సరే, ఇక ఇప్పటి నుండి రోజు పనే ఉంటుంది. దగ్గర వచ్చింది కదా మ్యారేజ్గా, తొందర పనులు వేసుకోవాలి. షాపింగ్ అయితే ఫస్ట్ వేయాలి, బ్లౌజులు అందద్దా, మళ్ళా బ్లౌజులు అందాయి. అవును మమ్మీ. అంట ఏత్త మరి నేను ఏం కూర వండాలి? అద్దుతి అమ్మమ్మ, అందరం మా ఇంటికే పోదాం. నేను ఫోన్ చేసి చెప్తా, అక్కడనే వంట ప్రిపేర్ చేయమంట, అక్కడనే తినేసి అద్దురు. ఎందుకయ్యా? వాళ్ళ పని వాళ్ళే ఉన్నారు కదనే, వాళ్ళు మంచిగా చేస్తారే నానమ్మ. చేపి అక్కడనే తినద్దాంలే అందరం వెళ్ళి. పదండి అటే పోయి అక్కడనే తినేసి పడుకుంటే పడుకుందరు అక్కడనే, లేకపోతే వచ్చేరు. రెడీ నేనైతే. నువ్వు అన్నిటికీ రెడీ ఉంటావు గాని నువ్వు నన్ను ఉష వరకే ఓర్బోవు, పని వెయ్యాలే. రేపడుతుంది మన జున్నవ్వ పెళ్ళిగా, బొచ్చడు పని ఉంటది. ఏడవడతా అన్నే కూర్చొని ముచ్చటకు మూతులు చాపితే నడవది కథ. సాల్తి. అటు ఇటైతే ముగ్గు పోసుడు అయిపోయిందే అమ్మ. మరి నేను మేస్త్రి దగ్గరికి పోయి రావాలా?
ఏరే పొద్దుగల పోపోదువా బిడ్డ, అటు ఇటు ఆ పని చేసి ఈ పని చేసి బాగా నెరివడున్నావు. ఏం కాదే బాపు, ఏం చేద్దాం మరి, మన పని మనం చేసుకోపోతే ఎవరు చేస్తారే. పొలం కాడికి పోపోతుని బిడ్డ, ఎట్లా? రేపు పొద్దున పోదంతి. ఏ పొలం చల్లగుండా పొలం ఎటు పోతాంది అని పోదురు గాని, ఆడికైతే పోయి రాపో బిడ్డ మరి మేస్త్రి దగ్గరికి. సరేనా అమ్మ, పోయేస్తా. ఏమైందే చీర ఇప్పపోయినావు? అయ్యో ఉంటేమంటుంది, ఈ చీరల నేను మంచిగా లేనా అయింది. సూపర్ ఉన్నావు బంగారం, నీకేంది గాని. అదే ఫంక్షన్కి పోయి వచ్చినాం కదా, మరి ఇంక ఇప్పుతలేవేందని. ఇప్ప ఈరోజు ఉంచుకుంటా. ఉంచుకో ఉంచుకో. దొంగ ముండ పోతాంది. ఏమైందే ఎటు బీరిపోయినావు? ఏం లేదండి, ఎటు బీరిపోలేదు. వంట ఏం చేసుడని ఆలోచిస్తానా. నేనైతే అక్కడ తిన్నదే అరగలేదు. మీ మందం ఏమన్నా వేసుకోర్రి, నాకైతే అద్దు. పిల్లలకు పొద్దున చేసింది ఉందండి, ఇక ఏమండాలే. ఉండనిది సరిపోదా మీకు? సరిపోతుంది గాని. ఓ పుష్ప, ఇగరా ఇగరా. ఏమైందిరామా? ఇక రాలేవు ఒకసారి. అగో కొత్త చీర కట్టుకున్నావు, ఎటు వేస్తున్నావు? మేము ఫంక్షన్ కు వచ్చినాం. అవునా, ఏం ఫంక్షను? చెవులు గుట్టిచ్చే ఫంక్షను. ఓహో రామా, చీర మస్తు మంచిగున్నది, ఎడగొన్నావు? ఇదా రాజే కొనుకొచ్చిండు మా పెళ్లి రోజు అప్పుడు. ఎడగొన్నావు చీర, మస్తున్నది రాజన్న. నేనా మంచిర్యాల సిఎంఆర్ షాపింగ్ మాల్లో కొనుకొచ్చిన. అవునా, సరే సరే. ఎల్లా పనికి పోలేదా పుష్ప? పోలేదు, లత ముగ్గు వస్తున్నా రా అని చెప్తే పోయొచ్చిన. అవునా, అందరిని పిలిచిందా? అందరు వచ్చిర్రా? ఇక మన వాడకట్ట మందం పిలిచింది. పిలుస్తుంది, దానికేంది, భోజనాలు పెట్టిందా? పెట్టింది పెట్టింది. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టున్నది దాని కథ. నీకు ఏం చెప్పినా? సరే సరేలే. ఓ దాని పేరు తీయంగానే ఈయనకు బాగా రేషం పొడుచుకొత్తది. ఆయన ముంగట మరి ఎందుకు తీసుడు రామా, సప్పుడేక మీరు ఇద్దరు మంచిగా ఉండక ఊకే ఆమె పేరు తీసుకుంటా ఎందుకు బాధపడు? నాకు మంటలేత్తది దాని పేరు అనవరకే గాని. అయితే ముగ్గు పోసిందా? అందరు వచ్చిర్రా? భోజనాలు పెట్టించిందా? అదే అంటిందా లేకపోతే ఎట్లా? అండుడెక్కడిది, ఎవరితోటో అండిపిచ్చింది పైసలు ఇచ్చి. అవ్వ, దాని దగ్గర ఏంది, బొచ్చడు పైసలు ఉంటాయి గాని అసొంటోళ్ళకే మంచిగున్నది, నియతగున్నోళ్ళకు లేదు ఇయ్యాల రేపు. అయితే నాకు పని ఉన్నది, ఇక అన్నే తినచ్చిన. నేను అన్నయ్యకు వంట చేయలేదు, ఇక వంట అన్న చేస్తా, మళ్ళీ అత్తమే మొత్తుకుంటాడు. సరే పుష్ప, పో పో. దీనికి ఎప్పుడు మంది మీద ఏడుసుడే. ఈ పుష్ప ఎటుంటే అటే మాట్లాడుతుంది. ఆడి దిక్కు మంచిగా మాట్లాడితే ఇటు దిక్కు ముడి చూపుతుంది, ఇటు దిక్కు మంచిగా మాట్లాడితే ఆడి దిక్కు ముడి చూపుతుంది. ఇదో లంగది. నేను టాయిలెట్ పోసి వచ్చేసరికి నా పెగ్గు మింగినవు బాడుకో. ఇటుదే నా పెగ్గు నాకి. నేనెందుకు మింగి పాడైనా, నువ్వే మింగినవు పోయినావు. అబ్బా, అన్న అబద్ధాలే. అరే తిరుపతిగా నా పెగ్గు నాకు ఇయ్యి, మంచిగా తాగినవు నువ్వు, నాకే లేదు, నా పెగ్గు నాకు ఇయ్యి అంటే. అరే ఏడుందిరా, నువ్వే మింగినవు మళ్ళా నన్ను అంటానవు. లేదు లేదు, అల్లా సగం గ్లాసుడు ఉండే, నేను టాయిలెట్ వస్తుందని పోయి వచ్చే వరకు లట్కన మింగినవు. ఇక చూస్తాను, నాకు తెలియదు, నాది నాకు పెగ్గు ఓపిద్దు పా ఇప్పుడు, లేకపోతే మాత్రం నీ బొత్తల గుద్దుతా. ఏడ గుద్దినా కూడా ఏం నుండి వస్తుంది అనుకుంటాను, లేదంటే ఏమైంది? నాకు ఇప్పుడు ఓపిస్తావా లేకపోతే 100 రూపాయలు ఇస్తావా? అరే లేదురా అంటే నవ్వురా, నా దగ్గర ఏడున్నాయిరా, వచ్చిన పైసలతోటి ఇద్దరం రోజు ఆగబడితే ఇంకేడున్నాయిరా. ఏమైంది తిరుపతి? చూడక్క, మేము ఇద్దరం చెరో కోటర్ తీసుకున్నాం. ఈడు మొత్తం తాగిండు, నాది పెగ్గు ఉండే, నేను టాయిలెట్ పోయేస్తాను, పోయేసరికి మొత్తం మింగిండు కూర్చున్నాడు. అయ్యో గట్ల చేస్తావా తిరుపతి? అగో నువ్వు కూడా ఏందిలా తక్క అందిక్కు సపోర్ట్ చేస్తావు, నేనెందుకు మింగినా? మింగలేదు. అయ్యో మీ లొల్లి పాడగాను. ఇక గదినికి ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఒకరికొకరు మంచిగా సోపతి ఉంటారు. మళ్ళా రేపు ఎన్నన్నా పని చేసిన కాడ దొరికితే నువ్వింత ఎక్కువ తాగుతూ శ్రీకాంత్, గదినికి లొల్లి ఎందుకు? నాకు ఇప్పుడు కావాలి. బొత్తలుంది దారా మరి మింగు, నువ్వు ఆ నోట్లోకి పోయి రాయిరాపు. నాది నాకు కావాలి పెగ్గి ఇప్పుడు, గవన్నీ చెప్పకు. మంచి దోస్తులు గిట్లా గొడవ పడితే ఎట్లా? నేను టాయిలెట్ పోతా, తాగురా నువ్వు. రో తప్ప అడగాను. అది అల్లనే వస్తుంది కదరా పెగ్గు. నిన్నారా నిన్ను ఉరికించుకుంటది అంతే, ఇక నిన్ను వదిలిపెట్టి అల్లా ఇక అస్సలే దొరక నేను. అరే మీ ఊరుకుడు పాడగాను. నాకెందుకు దొరకవో ఆగురా.
ఈ పోరగాళ్ళు బాగా తాగిర్రు. తొందర పోయేద్దాం, మేస్త్రి ఉన్నాడో ఇంటికాడ. తలుపులు అయితే తెరిచే ఉన్నాయి. అన్నా మేస్త్రి అన్నా ఉన్నావానే? రాయిగరా. ఆ లత నువ్వేనా? నేనేనే అన్నా. ఏమైందే? ఏమైంది సంగతి నువ్వే చెప్పాలి. అరే నువ్వే చెప్పాలంటవేందే? నేనైతే ఓ ముచ్చట అన్నా. మరి నువ్వు ఏం ఆలోచించినావు? 2 లక్షలకే గుత్త అంటే కుదరదవ్వా. అసలే నువ్వు అది టైల్స్ అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. మరి ఎంత అంటవే? 3,50,000 అన్నా కదనవ్వా. ఇల్లంతా అయిపోయేదాకా మా బాధ్యతనే. ఆ పైసలు నాకేమన్నా మిగులుతాయా అవ్వా? కైకిలోళ్ళకు వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చే వరకే అయిపోతాయి. అదే కానీ ఇక తక్కువ లేదానే? నువ్వనే ఆయనతో చెప్పినవ్వా, లేకపోతే 4,50 చెప్పుదును. సరే సరే తీయే ఇక. ఇక ఉష్కకైనా ఇటుకకైనా సిమెంట్కైనా ఏదైనా కూడా మీ పైసలే. ఇవి మాది గుత్త అయిపోయేదాకా మాత్రం ఇవి మా బాధ్యత. సరే తీయే అన్నా. మరి ఉష్కే అవన్నీ నీకు తెలిసిన వాళ్ళకే చెప్తావు కదా, మళ్ళీ మేం చెప్పుడా? నాకైతే ఎవ్వరూ తెలియదు. నాకు తెలిసిన వాళ్ళకు చెప్పుతా ఉన్నారు కదా, మాకు ఉంటారు. మేము గుత్త ఇల్లు పట్టినామనంటే ఉష్కే అవన్నీ మాకు వేరేటోళ్ళు ఉంటారు. మా అంటే ఓ 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. అయితే పోతామని నీకు ఎవ్వరు తెలియదు అంటున్నావు కదా. సరేనే అన్నా. ఇవాళ ముగ్గు పోసిర్రా? పోషణమే అన్నా. ఇక మీరు పని మొదలు పెట్టుర్రి. మరి ఇటుక సిమెంట్ బత్తాలు అవన్నీ తెప్పియ్యి, నేను పైసలు ఇస్తా. సరే సరే, వాళ్ళతోటి మాట్లాడి మరి ఎప్పుడు పోతామంటారు, ఎప్పుడు తెస్తామని అంటారో వాళ్ళతో మాట్లాడినాక నీకు ఫోన్ చేస్తా. నీ ఫోన్ నంబరు ఇచ్చిపో, లేకపోతే నా ఫోన్ నంబర్ పట్టుకపోయి నాకు ఫోన్ చెయ్యి. వాళ్ళతో మాట్లాడి అవన్నీ ఎంత అయితే ఏం కథ అనేది ట్రిప్పులు పోపించినాక నువ్వు పైసలు ఇచ్చేస్తే ఇక మనం ఇల్లు పని మొదలు పెడదాం. మా వాళ్ళు కూడా ఊరికి వేర్రు, ఇక అత్తరు రేపో ఎల్లుండో రమ్మంట. సరేనే అన్నా. మరి నేను ఇంటికి పోతున్నా, నాకు ఏ విషయం అనేది ఫోన్ చేయి. నంబర్ రాసిస్తావా, లేకపోతే నా నంబర్ చెప్తా కొట్టుకో. సరే సరే, నాది కార్డు ఉన్నది, ఆ కార్డు ఇస్తా, దాని మీద నంబర్ ఉంటుంది, ఫోన్ చెయ్యి. సరేనే అన్నా. జర చెప్పనా, ఇల్లు మొదలు పెట్టాలి, జల్దీ కంప్లీట్ కావాలి. 5-6 నెలలు పడుతుందవ్వా. సరే సరే. నేను ఇటుకోళ్ళకు సిమెంట్ బత్తాలకు వాళ్ళకి ఇళ్ళకు ఫోన్ చేస్తా, చేసి నీకు చెప్తా ఏ విషయం అనేది. సరేనే. అందాదా ఎన్ని రోజులు పడుతుంది మొదలు పెట్టే వరకు? వారం పట్టదా అవ్వా. ఉష్కోడు ఎప్పుడు వస్తా అంటాడు, ఇటుకోడు ఎప్పుడు తెస్తా అంటాడు గట్లా. సరేనే. మరి నేను పోయి వస్తా. పోయిరా పోయిరా. ఈమెకేం తెలియదు, అన్నీ నేనే చూసుకోవాలని అంటే ఇక గాయంత మాత్రాన ఉండదా? ఇలా రేపు ఏమన్నా తక్కువ ఉంటుందా? వాళ్ళకు ఫోన్ చేయాలి, మరి ఎప్పుడు తెస్తా అంటారు. అక్క కొత్త చీర ఇప్పత్తలేదా అనే? ఇప్పి ఏదైనా కట్టుకోవత్తలేదా? ఏమైతాను తీరా, ఊకే దీన్ని ఇప్పాలి ఇంకోటి కట్టాలి అంటే మళ్ళీ ఇది విండు అది విండు. చిలక పచ్చ చీర మంచిగుందే అక్కో నీకు. అవునారా తమ్మి? అవునే. బావేం చేస్తాండే? బావి ఇప్పుడే ఆటపోకై వేండు. నాగా ఏమైంద్ర పొరగల్లు? అరసక్కాని దొరకబట్టు. ఎందుకురా, ఏమైంది? నా పెగ్గు తాగిండాడు, ఊరికత్తాండు. ఓర్ని అవ్వ, పేగుల గురించేనా మీరు ఊరికచ్చుకునేది? తాగుతావనే తీరా, మీరిద్దరు సోపోతేనాయే. ఇప్పుడు దొరకబడితే ఏం చేస్తావు, కొడతావా ఏంది? అడు నాకు నా పెగ్గు నాకు పోసేదాకా నేను ఊకోను. నీకు రాలదారి ఆంది తాగినావురా? ఇగో నరసక్క నేను తాగలేదంటే ఇంటలేడాడు. చెరో కోటర్ తీసుకున్నావు, నా కోటర్ నేనే తాగినా. ఇక వాని కోటరు తాగిండు, గింతంత ఉండేనట గ్లాసులా. టాయిలెట్ వేసే వరకు అది ఎవడు మింగిండో నన్ను మింగిండు అంటాడు. అయ్యో గింతంత దానికి అని ఎంబడబడుతున్నావురా? ఎవరు తాగుతే మీరిద్దరు సోపోతేనాయే గట్లనేనా? అరే నా కడుపు నిండద్దా? ఆ పెగ్గు ఓసుకుంటే నిండుతుంది, అది తాకుంటే ఏమైతుందయ్యా నీకు? అబ్బో, అది తాగుతేనే కడుపు నిండుతుంది నాకు, లేకపోతే ఇలా నిద్ర పట్టది. పోరగల్లారా, మిమ్మల్ని తాగుడు బంద్ చేయరానంటే మీరు రోజు రోజుకింత ఎక్కువనే తాగుతురు కదా. ఇంత కట్టం చేసుకుని మటనో చికెనో తెచ్చుకోమని చెప్పిందా నేను? పోడా, నీకు వెళ్తున్నావురా అంది మింగినవు? నేను మింగలేదు. మళ్ళీ మింగినాక కూడా అబద్ధాలు ఆడుతున్నావు. అయితే మింగుతావనే కానీ మింగినరా. మళ్ళా మన ఇద్దరం తీసుకున్నప్పుడు నువ్వు రాదు తీరా ఇంత బొట్టు ఎక్కువ అని చెప్పలేదా? ఏందో కొట్టుకుంటా అని ఊరికత్తారు. మా అక్క మస్తు చెప్తుంది నీతులు. ఏంద్రలొల్లి. సరే తీ నర్సక్క, మరి నీ ముంగట వాడు ఒప్పుకోమ్మను. మళ్ళా పెగ్గు తీసుకున్నప్పుడు నాకే ఎక్కువ పోతా అని చెప్పరావారి. పోతావా? పోతా పోతా. అంగ పొరగాలున్నారు మీరు. ఏమండి, మా వాళ్ళు ఫోన్ చేసిర్రు, రేపు దుర్గమ్మకి ఎత్తురట రమ్మని చెప్పిర్రు. పోదామా?
నువ్వు పోయే నేను రాను, నాకు పని ఉన్నది. అత్త ఏమైతుంది? నాకు పని ఉన్నది. ఈ రోజే ఫంక్షన్ పోయి అత్తి మీ ఊకే ఎదుర్కొంటూనే ఉండాలా? పనులు ఎక్కడనే ఉన్నాయి. అంతగానం ఏం పని? ఒడ్లు ఎక్కాల రేపు పొలం కాడ, అంతా గడ్డి బాగైంది. అవునా, వాళ్ళు రాకపోతే ఏమనుకుంటారో ఏమో, మరి నాకు కూడా పోబుద్ధి అయితే లేదు మిమ్మల్ని వదిలిపెట్టి. పోయిరా పోయిరా, ఈ మధ్యలో దేనికి పోతనే లేను. అందుకే పొయ్యి రా, పిల్లల్ని తీసుకొని పోయిరా. నాకేమో నిన్ను వదిలిపెట్టి పోబుద్ధి కాదు. పొద్దున పోయి సాయంత్రం రారాదు. ఏ గీడుందా గాడుందా పొద్దున పోయి సాయంత్రం రానీకి? ఉంటుండు, పొద్దుండ్రా. సరే తీయండి, వస్తే మంచిగా ఉండు. బండి మీద అటు పోయి ఇటు అద్దుము. ఇక రాను, పొలం కాడ బాగా పని ఉన్నది. సరేలే. మేస్త్రి ఏమన్నాడు అవ్వా? నేను రాత్రి పన్నా, నువ్వు చెప్పలేదు. ఏం లేదా నానా, అయితే ఆ ఉష్కైనకు అవన్నిటికీ ఫోన్ చేస్తాడట. ఇక వాళ్ళు ఎప్పుడు వేస్తారో వారం రోజులలో పని మొదలు పెడదామని అన్నాడు. పైసలు గంతే అన్నాడా అవ్వా? 3,50,000 అన్నాడే. తక్కువ లేదా అంటే తక్కువ లేదన్నాడు. ఇక గంతే ఉంటదవ్వా, గుత్తకిత్తే ఏం చేసుడు. ఇక పోతే పోనీ తీయ నానా. టైల్స్ అవన్నీ ఏ పిత్తగాని ఎన్ని పైసలు అవుతాయో ఏమో. ఈ వచ్చిన పైసలు సరిపోతాయా అనే. అటు ఇటు వడ్ల పైసలు రావా అవ్వా? వేపాటు వచ్చినా 2 లక్షలు వస్తాయి. ఇక కట్టపడాల బిడ్డ, గట్లనే అప్పో సప్పో తెచ్చి ఇల్లు అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత కష్టం చేసుకొని కట్టుకోవాలి. సరే తీయ బాపు, నేను బండి తీస్తా. బండి మీద పోదాం ఆగు పొలం కాడికి. అబ్బో బిడ్డు, నువ్వు నన్ను ఎక్కించుకొని నడుపుతావా? ఆ నడుపుతానే. ఆడపిల్లలు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఎందుకు నడపనే బాపు, నడుపుతా. ఏమో అవ్వ, నాకు భయం. ఏం కాదు, నువ్వు చెప్పులేసుకొచ్చుకోపో. సరే సరే. బండి ఇటు పెట్టిన తీయాలి. రాయే బాపు. ఏమో అవ్వ, నాకు భయం అవుతుంది. ఏం కాద్దా, వెళ్ళగానే పోదాం. కూర్చున్నావానే? ఆ కూర్చున్నావ్వ, జరం వెళ్ళవుని. ఏం కాదే. మంచిగానే నడుపుతుంది బండి. ఇక ఆగదు, ఇక పో నడుపుకొని. మంచిగానే నడిపినవు బిడ్డు బండి. నడుపుతా అంటే అదే అలవాటు అయిపోతుంది. సరే తీయవ్వా. సరే, నేను కరెంట్ వత్తి ఇటే వస్తా. ఇట్లా కూసో. సరే ఒత్తిరాపు బిడ్డ, నేను పొలం చుట్టూ తిరిగి చూస్తా. ఒక 10 నిమిషాలు ఆగి అంతెట్న అయిపాడైతుంది ఎండకొచ్చే వరకు. సరేనే బాపు. నా బిడ్డ మంచిగానే నడుపుతుంది. ఏమైంది రాజు? నమస్తేనే బాపు. నమస్తే నమస్తే. ఏమైంది నా బిడ్డ, నీకు చెప్పలేదా? నువ్వు రాలేదు, నిన్న ముగ్గు పోతే. ఈ ముసలోనికి తెలియదు కావచ్చు ఇంకా లొల్లి సంగతి. అట్టిగానే రాలే. అవునా, మరి నువ్వెందుకు రాలేదు? నీకు చెప్పలేదు ఏందని నేను అనుకున్నా. అట్టిగానే రాలేదే. అవునా, ఏం పనికి వచ్చినావు? ఒడ్లు ఎక్కుతా అని వచ్చినా. సరే సరే. కొబ్బరి చెట్టుకు కొబ్బరి బోండాలు ఉన్నాయి కదా, తెంపితే మంచిగుండు. మెల్లగా పోయి తెంపనన్న తెంపుతా. 2 తాగుదాం. కిందికే ఉంది చెట్టు. ఈయనేందుకు ఇట్లా వస్తాడు? నేను అటు ఎట్లా పోయి పాడు కావాలి? పోతాడా పోడా? ఈమె గురించి వచ్చినట్టు ఫీల్ అవుతుంది. నేనుగా చెట్టు కాడికి పోతున్నావా, నీ గురించి వత్తలేను. ఓ గట్టిపోతాండా? ఇందుకే ఉన్నాయి బోండాలు, అందుతాయి. కొబ్బరి బొండాలు దింపుతాండా ఏంది? అది మా చెట్టేనాయే, ఆయన దింపడానికి ఏంది? ఏమో పో, ఏదన్నా బాధే, తెంపుకుంటే తెంపుకొని. ఎలా రమా ఊరికి పోతానే. ఈ అవ్వ ఆకలి పాడైతుంది. ఈ 2 దాగి ఒడ్లనే ఎక్కుతా. చింటూ మీ ఇంటికి వస్తున్నా. మీ అమ్మ ఉన్నదా? మా అమ్మకి ఇప్పుడు ఉంటుందా? నీళ్ళకు ఇంటికన్నా ఉంటది అనుకుంటున్నావేంది? మా అమ్మ పనికి పోయింది. అయ్యో పిల్లగా గట్టన పడుతుంది. మరి మా అమ్మ పనికేయింది. ఇలా బడికోలేదా నువ్వు? బడి లేదు ఇలా మాకు. ఎందుకు, ఏమైంది? మా మేడాలందరట పోతుర్రట, అయితే బడి బంద్ చేసిర్రు. మీ అమ్మ వచ్చినాక నా దగ్గరికి రమ్మని చెప్తావా? ఎందుకు, ఏం పని మా అమ్మతోటి నీకు? అయ్యో నువ్వైతే చెప్పరాదు. చెప్పుతటి, నాకు చెప్పరాని పని అయింది. మీ అమ్మ కొన్ని నాకు పైసలు ఇవ్వాలైతే. పైసలు ఎక్కడి? మాయి మీకెందుకు ఇస్తాం? ఓ చింటూ, మీ కాదిచ్చుడు. నేనే మీ అమ్మకు ఓసారి 2,000 రూపాయలు ఇచ్చినా, ఇంకా ఇయ్యలేదు. గదే ముచ్చట అడుగుదామని వచ్చినా. ఇత్తేటి ఏమన్నా ఊరిసి పెట్టి పోతున్నామా? అయ్యో చింటూ, గట్ల కాదు కానీ. ఏంది పిల్ల? పిల్ల అంటే వేంద్రా, నువ్వే పిసపోరండి. మనం ఆడుకుందాం పా. నీకు సోపత ఇవ్వలేరా? ఊకే న్యాయం పడగలుగుతావు. చింటూ, ఆడుకుంటే ఏమైతుంది? చిన్నప్పుడు ఆడలతో ఆడొచ్చు కానీ పెద్దదన్నాక ఆడద్దు. అదే ఎందుకు? చిన్నప్పుడే ఆడాలి.
నాకేం తెలుసు మీది అంత చిన్న వయసేనాయే పిల్లగా ఆడుకుందాం పిల్లగా అంటదేం బ్రో పిల్ల ఏదా మనము రెస్ట్ ఆడుకుందాం నువ్వు నన్ను దొరికించుకో అవునా అయితే ఉరుకు పోయి బాగా స్పీడ్ ఉరుకుతుంది ఓరి అంటే పొక్కల ఉచ్చుతా ఎంతైనా బాల్యంగా ఉన్నప్పుడే జీవితం అనేది మంచిగా ఉంటది ఏమి తెలియని వయసుల్లో అన్ని మంచిగా ఉంటాయి ఇక పెద్ద వెళ్ళినాక అన్ని గోసలు అన్ని బాధలు జగమే మాయా బతుకే మాయా ఏం జీవితం రా బాబు అంత లైఫ్ అంతా బోర్ కొడుతుంది ఎటన్నా పోతే మంచిగా ఉండు అయ్యో గీళ్ళకేమైంది దొరికత్తారు ఆగుర్రి అబ్బో నాకు బాగా దమ్మత్తాంది ఇప్పుడు నేను ఉరకా నువ్వే నన్ను అవుటించుకోవాలి నాకు తెలియదు ఓ చింటూ నన్ను ఆడిపించుకుంటారా నువ్వు మాతో నాడితే చూసేటోళ్ళు మమ్మల్ని తిడతారు ఎందుకు తిడతారు పెద్దోన్ని మీతో ఎందుకు ఆడిపించుకుంటుర్రని అవునవును చింటూ ఆయన అద్దు మనమే ఆడుకుందాం నాకు బోర్ కొడుతుంది ఆడిపించుకుంటారేమో అని బోరు కొడితే బోరింగ్ కొట్టుకో టైం పాస్ అవుతుంది మంచిగా ఉన్నావు అబ్బో చిట్టి నువ్వు సుండి నువ్వు మొండా ఏ చింటూ నవ్వుతా అన్నావేంది మరి ఏడు వల్ల ఏంది అబ్బో నువ్వు మమ్మల్ని ఆడుకునేటోళ్ళని డిస్టర్బ్ చేసినావు ఇప్పుడు నేను ఉరుకుతాను దొరకబట్టాలి చిట్టి పాప నీ అవ్వ ఇళ్ళ కథ మంచిగుంది నేను చిన్న ఉంటా అయిపో గిట్లా ఆడుకుందును మంచిగా అవ్వాయి ఎండనేమో చంపుతాంది ఈ ఒడ్లు ఎక్కుడేమో ఒడతలేదు అబ్బో నాతోటి అయితే లేదు జరసేపు అన్న కూసుందాం అబ్బబ్బ పోరాడు ఏమున్నాడే గారింగూల చుట్టోడు బాగున్నాడే రమ్మంటడే వాడు పొమ్మంటడే గుట్టాకు రమ్మని గుంజుతాడే రాను రాను దోస్తులు చూసిర్రా వీడియో ఇక నెక్స్ట్ వీడియో ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరే చూడాలి అటు ఇటు అయితే నా ఇల్లుకైతే ముగ్గు పోసేసినాం ఇక ఇల్లు పనులు టకా టకా జరిపించేయాలి యా మీరు అనుకుంటారు కావచ్చు లేట్ చేస్తున్నారని లేదు దోస్తులు ఇల్లు అయితే తొందర కంప్లీట్ చేసేసి ఇక తర్వాత ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరే చూడుర్రి ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాతడి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు